భీమయ్య గారు, మీరు అమావాస్య గురించి చెప్తూ ఉంటారు, పౌర్ణమి గురించి చెప్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కూడా పౌర్ణమికి ఇచ్చిన వాల్యూని అమావాస్యకి ఇవ్వరు. పెళ్ళిళ్ళేవి అమావాస్య రోజు చేయరు, పిరమిడ్ మాస్టర్లు తప్ప. అదే తమిళనాడుకి వెళ్తే వాళ్ళు అమావాస్య, తమిళనాడు, కేరళ, వాళ్ళ అమావాస్యకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ పౌర్ణమికి ఇవ్వరు. వాళ్ళు రిటైర్ అయినా పెళ్ళి చేసుకుని అమావాస్యలో సెలెక్ట్ చేసుకున్న వాటి చేసుకుంటారు. మన జీవితాల్లో కూడా అమావాస్య అంటే ఆత్మస్థితి, పౌర్ణమి అంటే మనోస్థితి అని తెలుసుకుని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. ఆటు పోటు ఉంటాయి. అది ధ్యానం చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, బయట వాళ్ళకి అర్థం కాను కూడా కాదు. అలానే మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అమావాస్యలు ఉంటాయి, పౌర్ణములు ఉంటాయి, పౌర్ణములు ఉంటాయి, అమావాస్యలు ఉంటాయి. మరి పత్రిజీ వద్ద మనం డూ ఆర్ డై అనే విషయాన్ని ఇంత అద్భుతంగా తెలుసుకున్నప్పుడు, మన పిరమిడ్ మాస్టర్లకు వీటి గురించి ఎంతో అద్భుతంగా చెబుతూ ఉన్నప్పుడు మీరు పొందిన ఇటువంటి అద్భుత అనుభవం ఏదైనా ఉందా? ఓకే సార్, థ్యాంక్ యూ. ముందుగా ప్రియతమ గురువైన పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. వేదికపై ఉన్న మహాత్ములందరికీ నా ఆత్మ ప్రణామాలు. వీక్షిస్తున్న మహానుభావులందరికీ, మహాత్ములందరికీ పేరు పేరున నా ఆత్మ ప్రణామాలు. ఓకే సార్, నాకు పౌర్ణమి ధ్యానం అనేది నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తగానే నేను మొదలు పెట్టడం చేశాను. కొద్ది రోజుల తర్వాత చెప్పడం మొదలుపెట్టాను అనుకోకుండా. అయితే కొద్ది రోజులు ఒక సంవత్సరం చేద్దామనే ఒక సంకల్పం ద్వారా పౌర్ణమి ధ్యానం మేము ఒక దగ్గర సత్సంగత్యం ద్వారా రాత్రంతా చేసేవాళ్ళం. ఎన్నో అనుభూతులు వచ్చేది. తర్వాత ఆ పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టత తెలియడం మొదలుపెట్టింది. పౌర్ణమి అనే స్థితి అంటే ఆ పౌర్ణమిలో వచ్చే ఆ శక్తి స్థాయి మన మనసుకు శుద్ధి చేసే ప్రక్రియ. పౌర్ణమి శక్తి ద్వారా, పౌర్ణమి రోజు సాధన చేయడం ద్వారా మన మనసును శుద్ధి చేసే ప్రక్రియ, మన మనసును పవిత్రంగా ఉంచే ప్రక్రియ ఆ శక్తి ద్వారా జరుగుతుందనేది తెలిసినాక దాన్ని చేయడం మొదలుపెట్టడం చేశాం. మీరు అన్నట్టు అమావాస్య అంటే ఒక రకమైన వేరే అభిప్రాయం సాధకులలో కూడా ఉంది. దాని నుంచి కొంత నాలెడ్జ్ ఎప్పుడైతే నాకు అందించబడిందో అమావాస్య ధ్యానాలు కూడా మొదలు పెట్టడం చేశాను. ఆ ప్రక్రియ అంటే ఆ సెషన్స్ చేస్తూ ఉన్న క్రమంలో అమావాస్య అంటే మూలాధార చక్రంలో సమస్యలు ఉండడం, పౌర్ణమి అంటే మనసుకు సంబంధించింది కాబట్టి ఆజ్ఞాచక్రాన్ని ఉత్తేజితం చేయడం. ఈ మనసుకు ఆత్మకు పొంతన కుదరక ఇవి రెండు విడివిడిగా చేయడం మొదలుపెట్టాం. కానీ అమావాస్య రోజు అతిశక్తివంతమైన ప్రాసెస్ సాధనలో జరగడం మొదలుపెట్టింది. చేసే సెషన్లలో వాళ్ళు అద్భుతమైన వాళ్ళ అనుభవాలు వినిపించేవాళ్ళు. ముఖ్యంగా ఆత్మస్థితికి వెళ్ళడానికి ప్రధాన అడ్డంకి మనకు ఉన్న అనేక జన్మల కర్మ బంధనాలు. ఆ కర్మ బంధనాల నుంచి విడిపడితే తప్ప ఆత్మను తెలుసుకోలేడు సాధకుడు, తనను తాను తెలుసుకోలేడు. మరి ఈ కర్మ బంధనాలలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి సాధకుడు తన కర్మ నుంచి ఎలా విముక్తి అవ్వాలో తెలుసుకునే జ్ఞానాన్ని, సాధనను చేస్తూ తనను తాను తెలుసుకునే ప్రక్రియ మొదలుపెట్టి ఈ అమావాస్య ధ్యానాలలో నేర్పించడం, చేపించడం జరిగింది. వారు పౌర్ణమి ధ్యానాలలో కన్నా అమావాస్య ధ్యానాలలోనే వాళ్ళు అత్యంత అనుభవాలు చెప్పడం జరిగింది. చేసిన సాధకులు ఆన్లైన్లో జూమ్ సెషన్లలో వారు ఏం చెప్పారంటే, వారు అనేక జన్మల నుంచి తెచ్చుకున్న వారి యొక్క అనేక జన్మల కర్మ ప్రక్షాళన ఈ విధంగా మాకు జరుగుతుంది, ఈ విధంగా మాకు వస్తుంది, మాకు ఈ విధంగా కనబడుతుంది, ఈ విధంగా మేము ఎమోషన్ గురవుతున్నాము, ఈ విధంగా మాకు ఎంతోమంది మా పితృ కర్మ అన్నప్పుడు మాకు అనేక పూర్వీకులు కనపడుతున్నారు, వాళ్ళందరూ మమ్మల్ని క్షమిస్తున్నారు, మేము ధ్యానం చేయడం ద్వారా ఎంతో ఆనందపడుతున్నారని వారి అనుభవాలు చెప్పడం జరిగింది లైవ్లో. పౌర్ణమి ద్వారా కూడా వారి యొక్క మనశుద్ధి జరగడం, మాట శుద్ధి జరగడం, ఇలాంటి అనుభవాలు కూడా పౌర్ణమి ధ్యానాలలో చెప్పడం జరిగింది. ఈ క్రమంగా డూ ఆర్ డై అనే అంశాన్ని దీనికి అనువదిస్తే ప్రతి సాధకునికి ఒకే లక్ష్యం ఉంటుంది, అదే అంతిమ లక్ష్యం ఉంటుంది. అదే ఈ భూమి మీద తనను తాను తెలుసుకొని మోక్షాన్ని పొంది ఎన్లైటన్ అవ్వి తనను తాను ఒక విజయంగా భూమి మీద విజయ గర్వంతో తాను దైవాన్నన్న ఒక సద్భావంతో, అనుభూతితో, ఆ దైవభావంతో ఇక్కడి నుంచి తాను భూమి మీద ఆఖరి జన్మ చేసుకోవడం. అటువంటి ఆ జన్మ రాహిత్య స్థితి పొందడానికి
ఎంతో సాధన, ఎంతో జ్ఞానం అనేది అవసరం. ఆ జ్ఞానము అనేది ఈ సాధనలో ఎవరికి వారు లోపల నుంచి పొందడం జరుగుతూ ఉంది. వారి ఇన్నర్ నుంచి వారికి అందించబడుతూ ఉంది. వారికి ఆ లోపల అంతర్వాన్ని వినపడడం, వారి ఆత్మ వాళ్ళకి బోధించడం, వారి ఆత్మ వారికి విన్నవించడం, వారి ఆత్మతో వాళ్ళు నాకు ఇలా వినిపించింది సార్, నాకు ఇలా వినపడుతుంది నిజమేనా, లేదా నా మనసా నా బుద్ధి నుంచి వస్తుందా అనేది వీరు అడిగేవారు. మనసు బుద్ధి నుంచి వచ్చినాయని మీకు అనిపిస్తే ఒకలాగా ఉంటుంది. మీ లోపల నుంచి వస్తే 1 2 వర్డ్స్ వస్తాయి. ఆ 1 2 వర్డ్స్ మీ లోపల నుంచి వచ్చింది. మీకు ఒక లాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం మీ మనోస్థాయి నుంచి వస్తుందని వారికి చెప్పడం, వారు ఇంకా వారి నుంచి తెలుసుకోవడానికి ఈ అమావాస్య ధ్యానాలు అనేది అద్భుతంగా, ముఖ్యంగా వారి యొక్క అనేక జన్మల కర్మ ప్రక్షాళన అమావాస్య ధ్యానాలను పెట్టి కన్వర్ట్ చేసి చేయించడం జరిగింది. వారిని తెలుసుకునే క్రమంగా అడ్డంగా ఉన్నది ఇదే కాబట్టి ఈ కాజు వారికి ఒడిసేది కాదు. ఎన్నో జన్మల నుంచి ఉన్న కర్మ వీరు రిమూవ్ చేసుకోలేకపోతున్నారు సాధనలో. దానికి ఎన్నో ప్రక్రియలకు, ఎంతో జ్ఞానాన్ని ఆ ప్రక్రియలకు జత చేసి చేయించి వారి ఒక్క అనుభవాలు వింటే అద్భుతమైన వారి యొక్క ఎదుగుదల అనేది నాకు కనబడడం జరిగింది సార్. అలాగే పౌర్ణమి ధ్యానాలలో కూడా వారి అనేక జన్మల నుంచి ఉన్న ఈ కర్మ ప్రక్షాళన కూడా జరిగింది. వారు అనేక జన్మల్లో ఏర్పరుచుకున్న ఎమోషన్ బ్లాక్స్ అన్నీ, ఎనర్జీ బాడీ క్లీన్ అవ్వడం అని, అన్ని శక్తి స్థాయిలలో వారి దేహాలలో ప్రాసెస్ జరగడం అని, వారు మనసులో ఉన్న అనేక ఎమోషన్స్, అనేక భయాలు, అనేక కోరికలు, అనేక ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, అర్షడ్ వర్గాలలో కూడా ప్రాసెస్ జరిగి వారు మనసు పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్న స్థితి నుంచి వాళ్ళు అంతకుముందు మాట్లాడిన స్థితి, వాళ్ళు పౌర్ణమి ధ్యానాలు కొన్ని నెలలుగా చేస్తున్న వారి స్థితి వినడం ద్వారా మనశుద్ధి, మనసు పవిత్రతగా ఉందని వారు చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.